హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. స్థల పురాణం కార్యక్రమానికి స్వాగతం. ప్రముఖ పుణ్యక్షేత్రాల విశేషాలు, ప్రాముఖ్యత గురించి ఈ కార్యక్రమంలో మనం తెలుసుకుంటున్నాం కదా. అదేవిధంగా ఈరోజు భద్రాచల సీతారాముల ఆలయం గురించి మనం తెలుసుకుందాం. అలాగే ఈరోజు ఈ విశేషాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు హిందూ ధర్మ చక్రం వ్యవస్థాపకులు మద్దికుంట శ్రీకాంత్ శర్మ గారు. మరి గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే తల్లి. అలాగే భద్రాచల ఆలయ విశేషాలు తెలియజేయగలరు గురుగారు? భద్రాచలం అనగానే మనకి శ్రీ సీతారాములు గుర్తొస్తుంటారు. అక్కడ విశేషాలు, అలాగే అంతటి పేరు ఎలా వచ్చిందో ఒకసారి మాకు తెలియజేస్తారా గురుగారు? తప్పకుండా అమ్మా. స్థల పురాణం వీక్షిస్తున్నటువంటి హిందూ ధర్మం ప్రేక్షకులకందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, భద్రాచల రాముల వారిని గుర్తు చేసుకుంటూ, రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః అని ఆ రాముల వారిని కొలుచుకుంటాం. రామాయ రామభద్రాయ అన్నాం. రామభద్రుడు అని రాముల వారికి ఒక నామం ఉంది. భద్రుణ్ణి అనుగ్రహించినటువంటి వాడు కనుక రామభద్రుడయ్యాడనమాట. చాలా విశిష్టమైనటువంటి స్థల పురాణం కలిగినటువంటి ఆలయము భద్రాచల రామాలయము. తెలుగువారందరికీ కూడా ఇలవేల్పు లాంటి రామచంద్రమూర్తి యొక్క పుణ్యక్షేత్రము, తెలుగువారికి మాత్రమే సొంతమైనటువంటి భద్రాచల రామాలయం గురించి మనం ఈ రోజున మాట్లాడుకోవడం, ఆ స్థల పురాణం గురించి తెలుసుకోవడం అనేటువంటిది నిజంగా మన పూర్వజన్మ సుకృతంగా, మన అదృష్టంగా భావించుకోవచ్చు. అయితే భద్రాచలము, భద్రము అనేటువంటిది ఒక నామం, ఇందులో అచలము అనేటువంటిది రెండవ నామం. ఇందులో ఈ రెండు నామాలు కలిగినటువంటి పదం ఇది. అచలం అంటే కదలనటువంటిది, కొండ అని అర్థం అన్నమాట. ఏమి ఆ కొండ? భద్రుడి పేరు కలిగినటువంటి అచలము ఇది, భద్రాచలము అని పేరు రావడం అనేటువంటి జరిగింది. ఎవరు ఈ భద్రుడు? అసలు ఇక్కడే స్థల పురాణం అనేటువంటిది దాగి ఉందన్నమాట. భద్రుడు రామచంద్రమూర్తి యొక్క భక్తుడు. ఈయన ఒక పర్వతుని యొక్క కుమారుడు. రామాయణానికి సంబంధించినటువంటి అనేక ఘట్టాలు మనకు ఇక్కడ ఈ స్థల పురాణంలో మనకు వస్తూ ఉంటాయి. భద్రాచలంలో కూడా అనేక ఘట్టాలు జరిగినట్టుగా కూడా మనకు ఈ పౌరాణిక ఐతిహ్యము తెలియజేస్తూ ఉంటుంది. ఇది త్రేతాయుగం కాలం నాటి మాట ఇప్పుడు చెప్పుకునేటువంటిది. సీతారాముల వారు లక్ష్మణ సమేతుడై వనవాసం చేస్తున్నటువంటి కాలం అది. ఇక్కడ గౌతమీ నదీ తీరములో సీతారాములు లక్ష్మణ సమేతంగా ఇక్కడ వనవాసం చేశారు అని స్థల పురాణంలో కూడా చెప్తారు. అది ఆంధ్రప్రదేశ్ అప్పటి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటిది. నేడు తెలంగాణ రాష్ట్రంలో భద్రాచలము అని పిలువబడేటువంటి పట్టణంలో కొలవబడినటువంటి ఆలయం ఇది. నేలకొండపల్లి అనేటువంటి ప్రాంతానికి, గ్రామానికి చాలా సమీపంలో ఉండేటువంటిది. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి ఈ స్థల పురాణానికి నేలకొండపల్లికి కూడా చాలా అవినాభావ సంబంధం కూడా, దగ్గరి సంబంధం కూడా ఉంది. అయితే త్రేతాయుగంలో సీతారామ లక్ష్మణులు వనవాసం చేసేటువంటి సమయంలో ఇక్కడికి వచ్చారు, ఇక్కడ కొంతకాలము ఉన్నారు అని చెప్పుకుంటారనమాట. అలాంటి సమయంలో సీతారాముల వారు ఒక కొండపైన కాసేపు విశ్రాంతి తీసుకున్నారట. ఆ కొండపైన విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆ కొండని రాముల వారు అనుగ్రహించాడట. నేను నీ పైన వెలుస్తాను అని ఒక మాట ఇచ్చాడట. తర్వాత ఆయననే భద్రుడు అని చెప్తారు, ఆ కొండనే భద్రుడు అని చెప్తాడు. తర్వాత సీతారాముల వారు ఇక్కడ వనవాసం చేయడము, సీతాపహరణం చేయడము, సీతాపహరణం అయిన తర్వాత రాముల వారు సీతమ్మ వారిని వెతుక్కుంటూ వెళ్ళడం, ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి కదా. రావణాసురుని సంహరించి సీతమ్మ వారిని తీసుకొని రాముల వారు పుష్పక విమానం మీద మళ్ళీ అయోధ్య నగరానికి చేరుకుంటాడు. ఈ కాలక్రమంలో భద్రుడు అనేటువంటి వాడికి ఒక మాట ఇస్తాడు కదా, నీ పైన నేను వెలుస్తాను అని ఒక మాట ఇస్తాడు. భద్రుడు రాముల వారి యొక్క అనుగ్రహం కోసం తపస్సు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు సీతమ్మ వారిని
వెతకడము, సీతమ్మ వారిని తీసుకొని అయోధ్యకు వెళ్ళిపోవడము, రాముల వారి పట్టాభిషేకము, లవకుశులు జన్మించడము, తర్వాత రాముని యొక్క అవతార పరిసమాప్తి కావడం, ఇవన్నీ కూడా జరిగిపోతాయి. కానీ భద్రుడి యొక్క కోరిక మాత్రం నెరవేరదు. భద్రుడు తన మీద రాముల వారు ఆవాసం చేస్తారు శాశ్వతంగా, పంచభూతాలు ఉన్నంత వరకు నేను ఇక్కడ నీ పైన నివాసం చేస్తాను అని భద్రుడికి మాటిస్తాడనమాట. ఆ కోరిక నెరవేరదు. రాముల వారు తన అవతారాన్ని చాలించి వైకుంఠానికి కూడా వెళ్ళిపోతాడు. రాముల వారు భక్తుడికి ఇచ్చినటువంటి మాటను పాపం మరచిపోతాడు. అవతార పరిసమాప్తి కూడా అయిపోతుంది. అయితే భద్రుడు గాఢమైనటువంటి తపస్సు చేస్తూ ఉంటాడు. చాలా కఠోరమైనటువంటి తపస్సు చేస్తూ ఉంటాడు. అప్పుడు రాముడికి గుర్తుకు వస్తుంది, నారాయణ రూపంలో ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తికి గుర్తుకు వస్తుంది అనమాట. ఓహో, భద్రుడికి నేను మాటిచ్చాను, భద్రుడి పైన నేను వెలుస్తాను అని చెప్పాను కదా అని చెప్పేసి అప్పుడు గజేంద్ర మోక్షములో కావవే వరద అని గజేంద్రుడు శ్రీమన్నారాయణమూర్తిని కోరితే అప్పుడు శ్రీమన్నారాయణమూర్తి శంఖచక్రములను లక్ష్మిని కూడా వదిలివేసి పైనుంచి తన కండువ జారిపోతూ ఉన్నప్పటికీ కూడా అదేవిధంగా గరుడ సమేతంగా ఆ గరుడ వాహనం పైన ఆ గజేంద్రుని రక్షించడానికి వెళ్ళినట్టుగా ఇక్కడ భద్రుని యొక్క కోరిక నెరవేర్చడం కోసం గుర్తుకు వచ్చిన తర్వాత అప్పుడు శ్రీమన్నారాయణమూర్తి ఈ భద్రుడికి ప్రత్యక్షమవుతాడు. భద్రుడి ఎదుట లక్ష్మీ సమేతంగా ప్రత్యక్షమవుతాడు. నాయన, నీకు ఇచ్చిన మాట ప్రకారం ఇదిగో శాశ్వతంగా నీ మీద నేను ఆవాసం ఉండబోతున్నాను అని అనుగ్రహిస్తాడు, ప్రత్యక్షమవుతాడు. భద్రుడు కళ్ళు తెరిచి చూస్తాడు. భద్రుడు ఎదురుగా ఉన్నదెవరు? లక్ష్మీనారాయణులు. భద్రుడికి మాట ఇచ్చింది ఎవరు? సీతారాములు. భద్రుడి మీద సేద తీరింది ఎవరు? సీతారాములు. అప్పుడు చిన్న కన్ఫ్యూజన్కి భద్రుడే గురవుతాడనమాట. అప్పుడు ఓహో, రాముడు వేరు కాదు, నారాయణుడు వేరు కాదు అని గమనించిన తర్వాత భద్రుడు రామ భక్తి చేత ఎంతటి ప్రేమ ఉంటే కనుక ఒక మాట అంత ధైర్యంగా అనగలుగుతాడు. చూడండి, ఏమంటాడంటే, స్వామి, నేను రాముడిలా మిమ్మల్ని భావించాను, రాముడి కోసం తపస్సు చేశాను, రామచంద్రమూర్తి నా మీద ఆవాసం చెయ్యాలి అనేటువంటి కోరికతో కూడుకుని ఉన్నాను. మీరు లక్ష్మీనారాయణుల్లాగా వచ్చారు, నాకు సీతారాముల్లాగానే మీ దర్శనం కావాలి అంటాడు. అప్పుడు నారాయణ రూపంలో ఉన్నటువంటి ఆ నారాయణుడు రామచంద్రమూర్తిలాగా భద్రుడికి దర్శనమిస్తాడు. అయితే రాముడికి ఉన్నటువంటి చేతులన్నీ 2 మాత్రమే, ఎందుకంటే రాముడు నరుడు కనుక. నారాయణుడికి ఉండేటువంటి చేతులన్నీ 4, ఎందుకంటే ఆయన నారాయణమూర్తి, భగవంతుడు కనుక. ఇప్పుడు భద్రుణ్ణి లక్ష్మీ రూపంలో ఉన్నటువంటి సీతమ్మ వారితో సహా, లక్ష్మణునితో ఆదిశేషు రూపంలో ఉన్నటువంటి లక్ష్మణునితో సహా శ్రీమన్నారాయణమూర్తి భద్రుడికి రాముడి రూపములో దర్శనమిస్తూ రాముడిలాగానే తనకి బాణము, అభయహస్తమును, ధనుస్సును ధరించి శంఖచక్రములను మరి 2 చేతుల చేత, ఎందుకంటే నారాయణమూర్తి కదా, శంఖుచక్రమును అపసవ్యంగా శంఖుచక్రములను ధరించి భక్తుణ్ణి అనుగ్రహించడానికి కోసం కాస్త తొట్టుపాటు పడి శంఖచక్రములను అటు ఇటుగా ధరించి సీతా సమేతుడై లక్ష్మణ సమేతుడై ఆ భద్రుణ్ణి అనుగ్రహించాడు ఆ స్థానంలో అని చెప్తారన్నమాట. ఈ విధంగా ఆ భద్రాచల క్షేత్రంలో రాముల వారి యొక్క ఆవిర్భావం జరిగింది అని మనకు స్థల పురాణం అనేటువంటిది కనబడుతూ ఉందమ్మా. అలాగే మరి ఆ కొండ మీద రాముల వారు మరి వెలిసిన తర్వాత మరి ఇప్పటి వరకు కూడా ఎన్నో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి కదా గురుగారు, మరి ప్రధానంగా ఆ భద్రాచలంలో జరిగేటువంటి ఉత్సవాలు ఏంటండి? భద్రాచలము స్థల పురాణం తెలుసుకున్నాం కదా, ఆ విధంగా రామ ఆవిర్భావం జరిగింది అనుకున్నాం కదా. తర్వాత ఆలయం కట్టడము, ఆలయం కట్టిన తర్వాత ఉత్సవాలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి కదా. ఆలయం ఏ విధంగా కట్టారు అనడానికి కూడా స్థల పురాణంలో ఒక గమ్మత్తైనటువంటి కథ చెప్తారనమాట. ఇదంతా కూడా కథ ఎంత మాత్రము కాదు, యథార్థం. ఇదంతా కూడా జరిగింది అని తెలుపబడేటువంటి శాసనాలన్నీ కూడా మనకు భద్రాచలంలో దర్శనమిస్తాయి. రాముల వారు భద్రుణ్ణి అనుగ్రహిస్తూ ఆ విధంగా ఆవిర్భవించాడా?
సీతాసమేతంగా లక్ష్మణమూర్తితో రాముల వారు 4 చేతుల చేత శంఖచక్రములు ధనుర్బాణములు ధరించి అక్కడ ఆవిర్భవించాడు. వెంటనే గుడి కట్టలేదు. రాముల వారి విగ్రహం అక్కడ ఏర్పడింది. గుడి కట్టడానికి ఎవరో ఒకరు పూనుకోవాలి కదా. ఆ కాలక్రమంలో ఆ రాముల వారి విగ్రహము అక్కడ ఎండకు ఎండుతూ వానకి తడుస్తూ ఆ కొండపైన భద్రుని యొక్క మీద ఆ కొండ మీద అక్కడ ఉండిపోయింది. అలాగే ఉంటే రామాలయం అనేది ఏ విధంగా ఏర్పడుతుంది? కాదు కదా. అయితే చాలా విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే అదే ప్రాంతంలో ఒక గిరిజన మహిళ అయినటువంటి పోకల దమ్మక్క అనేటువంటి ఒక అపారమైనటువంటి భక్తురాలు ఉండేటువంటిది. మనకు స్థల పురాణంలో ఏం చెప్తారంటే శబరినే కలియుగంలో పోకల దమ్మక్కగా జన్మించింది అని కూడా చెప్తూ ఉంటారు. ఈ పోకల దమ్మక్క రామ భక్తురాలు, నిత్యము రామ సేవలో తరించేటువంటిది. ఆమె యందు రాముడు అనుగ్రహించి ఆమెకు కలలో కనిపించి, భక్తురాల దమ్మక్క, నేను ఫలానా స్థానంలో ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ పూజలు లేకుండా ఏ పూజలు నోచుకోకుండా నేను ఇక్కడ ఉండిపోయాను. నాకు కాస్త ఆవాసాన్ని ఏర్పాటు చెయ్యు, కాస్త చిన్నగా ఒక మందిరంలాగా ఏదన్నా ఏర్పాటు చెయ్యు అని అంటే ఈ కళ ఎవరికి వచ్చింది? పోకల దమ్మక్కకు వచ్చింది. దమ్మక్క గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ తనకు వచ్చినటువంటి కళ చెప్పారు. అందరూ ఆశ్చర్యపోయారు. నిజమే రామ భక్తురాలు ఈమె కళలో నిజంగా రాముడు కనిపించి ఉండవచ్చు అని అందరిని తీసుకొని శబరి రిపీట్ అండి అందరినీ తీసుకొని గ్రామ ప్రజలందరినీ తీసుకొని దమ్మక్క రాముడు తనకు కల్లో చెప్పినటువంటి ఆ ప్రాంతానికి చేరింది. వెతకగా ఎక్కడైతే పోకల దమ్మక్కకు స్వప్నంలో రాముల వారు చెప్పాడో ఆ ప్రాంతంలో రాముల వారి విగ్రహం కనబడింది. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి భద్రాచలంలో ఉన్నటువంటి అదే రాముల వారి విగ్రహం. అప్పుడు గ్రామ ప్రజలందరి సహాయం చేత ఆ దమ్మక్క చిన్న తాటాకుల పందిరిలాగా ఒక మందిరంలాగా వేసి తనే నిత్యము స్వామికి పూజ చేస్తూ నైవేద్యం పెడుతూ తనకు తోచిన రీతిలో పూజ చేస్తూ ఉండేటువంటిది. తన భక్తిని ఆ విధంగా చాటుకునేటువంటిది. మరి అంత మాత్రంగా ఉన్నటువంటి ఆ రామాలయము ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి భద్రాచల రామాలయంగా ఏ విధంగా మారింది అని అంటే ఇక్కడ మరొక కథ వచ్చి పడుతుంది. అదేంటా కథ అనంటే రామదాసు అని మనం ఇప్పుడు చెప్పుకునేటువంటి కంచర్ల గోపన్న గారు. కంచర్ల గోపన్న గారి మేనమామ అక్కన్న గారని, అక్కన్న మాదన్న అని ఇద్దరు మేనమామలేనకు. ఆ అక్కన్న గారు నేటి నైజాం పాలకుల్లో తానీషా అయినటువంటి ఒక ప్రభువు దగ్గర పనిచేసేటువంటి వాడు. ఈయన తన మేనల్లుడైనటువంటి కంచర్ల గోపన్నకి తానీషా ప్రభువు చేత చెప్పించి నేలకొండపల్లి ప్రాంతానికి తహసీల్దార్గా ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. భద్రాచల క్షేత్రానికి దగ్గరలో ఉండేటువంటి ఆ ప్రాంతాలన్నింటి కూడా ఈయన తహసీల్దార్. ఈయన ఏం చేయాలి? ప్రజలందరి చేత కప్పము కట్టించుకొని తాను సేకరించినటువంటి కప్పమును ఆ తానీషాకు అందజేయాలి. ఇది కంచర్ల గోపన్న యొక్క ఉద్యోగం. ఇలా పైకము అందరి దగ్గర నుంచి కప్పం వసూలు చేసేటువంటి సమయంలో ఒకానొక సందర్భంలో కంచర్ల గోపన్న పోకల దమ్మక్క ఏర్పాటు చేసినటువంటి ఆ చిన్నపాటి మందిరాన్ని చూసి ఇంత అద్భుతమైనటువంటి రామ విగ్రహము ఈ విధంగా ఉంటే ఎట్లా, చక్కని గుడి కట్టాలి, మందిర నిర్మాణం చేయాలి అనేటువంటి ఆలోచన చేసి అప్పుడు గ్రామ ప్రజలందరి సహకారం చేత తాను సేకరించినటువంటి ప్రజల యొక్క కప్పము చేత అది తానీషాకు సమర్పించకుండా ఆ ధనమంతా కూడా రామాలయానికి వెచ్చించడం అనేటువంటిది జరిగింది. అట్లా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి రామ మందిరము అత్యంత సుందరంగా వైభవంగా కంచర్ల గోపన్న తయారు చేసి నిర్మించాడు. రాముడికి అపారమైనటువంటి భక్తుడిగా మారిపోయాడు. అలా రాముడికి కంచర్ల గోపన్న భక్తుడిగా మారిన తర్వాత అనేకములైనటువంటి కీర్తనలు ఈ రామదాసుల వారే చేయడము, రాముడికి దాసుడయ్యాడు కనుక కంచర్ల గోపన్నగా ఉన్నటువంటి ఆయన, తహసీల్దారుగా ఉన్నటువంటి ఆయన రామదాసుగా మారిపోయాడు. ఇలా ఆలయం కట్టించడం అనేటువంటిది
జరిగింది. ఇక ఉత్సవాలు, సేవలు అనేటువంటి విషయానికి వస్తే ఇక్కడ నిత్యము సుప్రభాత సేవలు, స్వామివారికి నిత్య కళ్యాణాలు, సహస్రనామార్చనలు, అభిషేకము, నైవేద్యాలు అన్నీ కూడా ఆగమ శాస్త్రానికి అనుసారంగా ఇక్కడ జరుగుతూ ఉంటాయమ్మా. అలాగే ఇక్కడ సీతారాముల కళ్యాణం చేస్తే వివాహం ఆలస్యమయ్యే వాళ్ళకి కూడా త్వరగా వివాహం అయ్యే ఆస్కారం ఉంటుందని కూడా ప్రజలు నమ్ముతూ ఉంటారు కదా గురుగారు. దాని గురించి తెలియజేయరా? తప్పకుండా అమ్మా. సీతారాముల కళ్యాణము అనగానే మనకు గుర్తుకొచ్చేటువంటి క్షేత్రమే భద్రాచల క్షేత్రం. శ్రీరామనవమి పర్వదినము అనగానే గుర్తుకు వచ్చేటువంటి దైవం భద్రాచల రాముల వారు. అయితే శ్రీరామనవమి రోజున ఇక్కడ వైభవంగా కళ్యాణం నిర్వహించడము, ఆ కళ్యాణాన్ని అనేక మాధ్యమాల ద్వారా ప్రత్యక్ష ప్రసారం ద్వారా మనం వీక్షించడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. ఎవరైనా జాతకపరంగా ఇబ్బందులు కలిగి వధూవరులకు ఇంకా వివాహం కావడం లేదు అంటే యుక్త వయస్కులోకి వచ్చినటువంటి అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఇంకా వివాహం జరగడం లేదు అని అంటే భద్రాచలంలో ఉన్నటువంటి సీతారాముల వారికి కళ్యాణము చేయించి ఆ కళ్యాణంలో ఉపయోగించినటువంటి తలంబ్రాలను కాసిన్ని తీసుకొని అక్కడి వేద పండితుల చేత, తల్లిదండ్రుల చేత, పెద్దల చేత ఆ తలంబ్రాల అక్షతలు ఆశీర్వచన అక్షతలుగా తీసుకొని వాటిని శిరస్సు మీద వేయించుకుంటే కనుక అలాంటి వారికి శీఘ్రంగా వివాహం జరుగుతుంది అనేటువంటి ఒక అభిప్రాయము, ఒక విశ్వాసము మనలో ఉంది. అలా వివాహం కుదిరినటువంటి ఆ పిల్లలకి రామాలయంలో కళ్యాణం చేసినటువంటి, భద్రాచలంలో సీతారాముల వారి కళ్యాణం చేసినటువంటి అందులో ఉపయోగించినటువంటి తలంబ్రాలలో ఈ అక్షతలుగా వాడుకున్నాం కదా, అవే తలంబ్రాలు మిగిలినటువంటి తలంబ్రాలను ఈ వీరి వివాహంలో తలంబ్రాలలో వాడుకొని సీతారాముల యొక్క అనుగ్రహం మా పైన మెండుగా కలిగింది అని భావిస్తారనమాట. ఆ విధంగా తలంబ్రాలను వాడుకోవడం ద్వారా వీరికి శీఘ్రంగా వివాహం జరుగుతుంది అనేటువంటి విశ్వాసము భక్తుల్లో ఉంది. అలాగే గురుగారు, భద్రాచలం అంటే మీరు అన్నట్టుగా సీతారాముల గుర్తొస్తూ ఉంటారు. మరి ఈ ఆలయం కాకుండా భద్రాచలంలో ఇంకా ఇతర ఆలయాలు చూడదగినవి ఏమున్నాయి గురుగారు? భద్రాచలంలో సీతారామచంద్ర స్వామి ఆలయంతో పాటుగా మనం చూడదగినటువంటిది గోవిందరాజుల స్వామి వారి ఆలయము, నరసింహస్వామి ఆలయము, యోగానంద నరసింహస్వామి ఆలయము, రామదాసు వారి ధ్యాన మందిరము. ఎందుకంటే రామదాసుల వారే కదా ఈ ఆలయం అంతా కూడా కట్టించింది. రామదాసుల వారి ధ్యాన మందిరము, రామదాసుల వారి చిత్రరూపము, ఆ వేణుగోపాల స్వామి ఆలయము, రంగనాథ స్వామి ఆలయము, హరనాథ స్వామి ఆలయము అనేటువంటి ఆలయాలన్నీ కూడా చుట్టుపక్కల మనము దర్శించుకోవచ్చు. రామాలయం నుంచి ఒక పక్కకు బయటికి వస్తే కనుక పోకల దమ్మక్కను గుర్తు చేసుకునేటువంటి విధంగా నేటి అక్కడ అధికారులు పోకల దమ్మక్క యొక్క విగ్రహాన్ని నమూనాను తయారు చేయించి ఉంచడము జరిగిందనమాట. అక్కడ వెళ్ళిన తర్వాత పోకల దమ్మక్క ద్వారానే కదా ఇక్కడ రామాలయం ఏర్పడడం జరిగింది కనుక అందరూ వచ్చినటువంటి వారందరూ కూడా ఈ స్థల పురాణమును తెలుసుకొని, ఓహో పోకల దమ్మక్కకి రాముల వారు కలలో స్వప్నంలో కనిపించి నేను ఇక్కడ ఉన్నానని చెప్పారు, ఆవిడ ఈవిడేనా అని తెలుసుకోవడం కోసము అక్కడ మూర్తిని ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. తర్వాత ఖచ్చితంగా దర్శించుకోవాల్సినటువంటిది భద్రుని యొక్క మందిరం. అక్కడ భద్రుని యొక్క మందిరం కనబడుతుంది. ఆ భద్రుణ్ణి దర్శించుకోవడం. తర్వాత సీతారాముల వారు ఇక్కడే అరణ్యవాసం చేశారనేటువంటిది చెప్పుకుంటాం కదా. ఇక్కడ గౌతమీ నది తీరంలో, గౌతమీ నది అంటే గోదావరి నది తీరంలోనే పర్ణశాల అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగిందనమాట. అక్కడ మన ఈ భద్రాచల రామాలయానికి సుమారు ఒక 5 కిలోమీటర్ల వరకు ఉంటుందన్నమాట. అక్కడికి వెళితే ఈ పర్ణశాలలో సీతారాముల వారు అప్పటి పర్ణశాలలో ఏ విధంగా ఉన్నారు, సీతమ్మ వారిని రావణుడు ఏ విధంగా అపహరించాడు, రావణాసురునితో జటాయువు యుద్ధం చేసినటువంటి ఆనవాళ్ళు, సీతమ్మ వారిని భూమితో సహా పెకిలించుకునేటువంటి చిత్రాలు, ఇవన్నీ కూడా భద్రాచలం క్షేత్రానికి సంబంధించినటువంటి అధికారులు ఇక్కడ ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. భద్రాచల క్షేత్రానికి వెళ్ళేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా భద్రాచల రాముల వారి దర్శనం చేసుకొని అక్కడ పర్ణశాలకు చేరుకొని సీతారాముల వారి యొక్క ఘట్టాలన్నింటినీ కూడా తిలకించి, సీతారాముల యొక్క పర్ణశాల ఇది,
ఈ విధంగా వారు ఇక్కడ ఉన్నారా, అయ్యో దుష్ట రావణుడు అమ్మవారిని ఈ విధంగా అపహరించాడా అనేటువంటి ఆ దృశ్యాలన్నీ కూడా నెమరవేసుకునేటువంటి విధంగా అక్కడ ఉంటుంది కనుక తప్పకుండా దర్శించుకోవచ్చు. ఇక్కడ రామాలయంలో తప్పకుండా ఒక విషయం గురించి చెప్పుకోవాలమ్మా, అవే రామ లక్ష్మణ గుండికలు అనేటువంటివి. ఒకానొక సందర్భంలో అన్నదానం చేసే సమయంలో అపారంగా జనం వస్తే కనుక అప్పుడు వారందరికీ వడ్డించడానికి వంట చేయడానికి సరిపడా సామాగ్రిలు లేవట. రామ లక్ష్మణులు ఇద్దరూ కూడా మారువేషంలో వచ్చి 2 పాత్రల్లో వంట వారే స్వయంగా చేసి అన్నదానం చేశారు. వారు వంట చేసినటువంటి పాత్రలే రామగుండిక లక్ష్మగుండిక అని చెప్తారనమాట. ఆ రామ లక్ష్మణ గుండికలను కూడా చూసుకొని ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రాలు, ఇప్పుడు చెప్పేటటువంటి క్షేత్రాలన్నీ కూడా దర్శనం చేసుకొని భక్తులు రామానుగ్రహానికి పాత్రలే వెళ్ళవచ్చు. గురుగారి వాళ్ళ కార్యక్రమంలో భద్రాచలంలో ఉన్నటువంటి సీతారాముల గురించి, అలాగే ఆ స్థల పురాణం గురించి చక్కటి విశేషాలను మాకు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలండి. శుభమస్తమ్మా. ఇది వాళ్ళ స్థల పురాణం కార్యక్రమం. రేపటి మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.